హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బి తెలుగు యూట్యూబర్ అనమాట. ఇప్పటివరకు అయితే మనకైతే 1600 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. మరి 1600 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నాకు వ్యూస్ అనేది 1600 ఎందుకు రావట్లేవు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మరి వాళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదా, వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకైతే అర్థం అవ్వట్లేదండి. నేను మామూలుగా రోజు అనుకుంటున్నాననమాట, ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇంతమంది నన్ను ఫాలో అవ్వాలనుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు చూడట్లేరా అని నేనైతే అనుకుంటున్నాననమాట. ఒకవేళ మీరు మాత్రం నా సబ్స్క్రైబర్లై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీకు ఏదైనా వీడియో నచ్చకపోతే మీరు ఎలాంటి వీడియోనైతే చెయ్యాలి, ఈ వంట మాకు కావాలని అనుకుంటున్న వారైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరైతే జెన్యున్గా అయితే ఇప్పటివరకు అయితే నాకైతే ఉన్న సో ఇకపై నుంచి అయినా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా వీడియోని అయితే మొత్తం చూడండి. కనీసం హాఫ్ అన్నా చూడండి, వద్దులేండి హాఫ్ ఏం వద్దులేండి, మొత్తం చూడండి. మీకు నచ్చినా నచ్చకున్నా ఒకసారి అయితే చూసేయండి. ఇంకా ఈరోజు అయితే మన ఛానల్లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు అయితే ఏమేమి చేశాను, స్కూల్కి వెళ్ళేప్పటి నుంచి వచ్చే వరకు ఏమేమి చేశానని అయితే చూపిస్తాను అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే లేచాడు, మా అమ్మాయి పట్టుకొని వచ్చిందనమాట. ఇలా మంచి మంచి మెమొరీస్ అయితే చిన్నప్పుడు మనకు మంచిగా అనిపిస్తాయండి. మరి చిన్నగా ఉన్నప్పుడు ఇంత ప్రేమగా ఉన్న వాళ్ళు పెద్దయ్యాక ఎందుకు ఇలా వేరే అభిప్రాయాలు వచ్చేస్తున్నాయో అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ప్రేమలు అనురాగాలు అయితే చాలా తక్కువ అయిపోయాయండి. ఎవరిది వాళ్ళే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళే అన్న సెల్ఫిష్కి వచ్చేసారనమాట. ఒకప్పుడు ఒకరికి కుటుంబంలో ఎవరికైనా ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్కరు ముందుగా ఉండి హెల్ప్ చేసేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే పెద్ద కుటుంబాలు అనేది చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదైతే నిజమే కదండి. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనీకి ఇచ్చినంత వాల్యూ అయితే మన బంధువులు అయితే మనకి ఇవ్వట్లేదండి. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, నీ చుట్టూ చాలామంది అయితే ఉంటారండి. ఇదైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది అనమాట. నేను కూడా ఫేస్ చేస్తున్నాను అనమాట. కానీ మనకు కూడా టైం వస్తుంది, మనం కూడా మంచిగా అవుతామన్న ఒక ఆశ అయితే మనలో ఖచ్చితంగా ఉండాలండి. నేనైతే అలానే ఫీల్ అవుతానన్నమాట. ఇంకా ఇప్పటికైతే ఈరోజైతే పిల్లలకు స్నాక్స్ కింద అయితే జామకాయనైతే ఇలా కట్ చేసి అయితే పెట్టేశానమాట. ఒక్క జామకాయ ఒక్కరు తినాలంటారండి. అందులో ఉండే ఒక్క ఇత్తు ఒకరికి యూజ్ అవుతుందని అయితే జామకాయ కట్ చేసినప్పుడల్లా మా అమ్మ అంటుండే అనమాట. ఇలా సగం ఒకరు సగం ఇంకొకరు అయితే తినొద్దు అంటారు. అది నాకు తెలిసిన విషయమని ఇదైతే అనుకుంటున్నాను, మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాను. సో ఈరోజైతే మన ఫేవరెట్ కర్రీ అనమాట, ఎవర్ గ్రీన్ అనమాట. మా ఫ్యామిలీకి అయితే వాళ్ళందరి కోసం అయితే మావాడు మళ్ళీ అడిగాడనమాట వంకాయ కర్రీ చేయమని అయితే. అందుకే నేనైతే మసాలా వంకాయనైతే మరొకసారి మన ఛానల్లో అయితే చూపించేస్తున్నాను అనమాట. ప్రతిసారి ఒకేలాగా అన్నీ వేసినా ఒకేలాగా అయితే కర్రీ కాదండి. ఇక్కడైతే మా చిన్నమ్మాయి అయితే వెజిటేబుల్ అన్నం కోసం అయితే కట్ చేసి ఇస్తుందనమాట. ఇంకా ఇక్కడ వెజిటేబుల్ అన్నం అయితే ఫస్ట్ వండేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ హీట్ అయిందో లేదని ఒక పచ్చిమిరపకాయనైతే వేసి చూస్తున్నాను అనమాట. ఆయిల్ అయితే హీట్ అయితే ఇంకా మిగతా వెజిటేబుల్స్ అలాగే మసాలా దినుసులు అన్నీ వేసుదామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే మసాలాలు అన్నీ వేసానండి. కొంచెం కొంచెం మసాలాలే వేసానండి. ఎక్కువ మసాలాలు అయితే పిల్లలకు కారం అయిపోతుంది, మళ్ళీ తినలేరనమాట. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు వేసాను, పిల్లలు తినకుండా అయిపోయింది కదా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే మసాలాలు కడుపుకి అంత మంచిది కూడా కాదని అయితే చెప్తున్నారండి. ఎక్కువ మసాలాలు తినొద్దు అని అయితే అంటున్నారండి. సో అందుకే కొంచెం కొంచెం మోతాదులోనే తీసుకొని అయితే ఈరోజైతే వెజిటేబుల్ అన్నం చేసి మసాలా వంకాయ కర్రీని అయితే వండానమాట. ఇంకా ఈరోజు టిఫిన్ అనేది అయితే ఏమి చేయలేనమాట. ఎందుకంటే మా పిల్లలకు మసాలా వంకాయ వండితే మార్నింగ్ అదే తినేసి వెళ్తారనమాట, అంత ఇష్టం అనమాట. సో ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత అయితే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసానమాట. తర్వాత నేను ఒకటి ఈ డబ్బాతోని బియ్యాన్ని అయితే తీసుకుంటే 1.5 నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట. ఇక్కడనైతే హడావిడిలో నేనైతే కొత్తిమీర పుదీనా అనేది అయితే వేయడం మర్చిపోయాను అనమాట. నేనైతే బగారన్నం వండినప్పుడైతే కొత్తిమీర పుదీనా అనేది ఖచ్చితంగా ఉండాలని అయితే అనుకుంటానమాట. అది ఉంటేనే మంచి టేస్ట్ వస్తుందని అయితే నా అభిప్రాయం అనమాట. సో ఇక్కడైతే దాన్ని మర్చిపోయాను అనమాట. ఇక్కడ మూత పెట్టిన తర్వాత అయ్యో ఇది మర్చిపోయానే అని మళ్ళీ తీసి అయితే వేస్తున్నాను అనమాట. కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నాను. ఇంకా ఉన్నప్పుడు ఎక్కువగా వాడడమే బెస్ట్ అండి. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి ఒకటేసారి తెచ్చుకుంటాం కదా, మళ్ళీ వీక్కి సరిపోయేంత మళ్ళీ లాస్ట్ మూమెంట్లో పడేసే బదులు ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ మోతాదులో వేసేస్తే మంచిగా ఉంటుందని అయితే నేనైతే ఇక్కడ కొత్తిమీర పుదీనా అయితే వేసిన తర్వాత మరొకసారి అయితే ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇంకా ఈలోగా అయితే ఇది ఎసరు వచ్చేలోపు అయితే వేరే పని అయితే చేసేసుకుందాం అనుకున్నాను. ఇంకా మా పాప అయితే ఇక్కడ బాటిల్స్ అయితే కడిగిస్తుంది అనమాట. నాకైతే కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటున్నారు మా పిల్లలైతే. అదో పని ఇదో పని అయితే చేస్తుంటారండి. అది కూడా వాళ్ళకి మూడు ఉంటే ఖచ్చితంగా మంచిగా పని అయితే చేస్తారండి. కొంచెం మూడు లేదనుకోండి
ప్లీజ్ మమ్మీ మేము చెయ్యం మమ్మీ అంటారు. సరేలే అని అయితే ఒప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ మనకు పని చేయాలంటే వాళ్ళు కొంచెం అలసిపోయినట్టు ఉంటారు కదండి. కానీ ప్రతి ఆడపిల్లకైతే పని అనేది ఖచ్చితంగా రావాలండి, నేర్పించి పెట్టాలి. ఏ సమయం ఎలా ఉంటుందో అయితే మనకైతే తెలియదు కాబట్టి ఇంకా నేనైతే ఒక సైడ్ అయితే వేడి నీళ్ళు అయితే పెట్టానండి, వాటర్ బాటిల్స్లో పోయనీకైతే. ఇంకో సైడ్ అయితే ఇలా అన్నానికైతే పెట్టుకున్నాను. ఎసరైతే వచ్చేసిందండి. మనం ఇలా బగారన్నం ఎసరు వచ్చినప్పుడు అయితే కొంచెం మన దగ్గర ధనియాల పొడి ఉంటే వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, అన్నం ఇంకా బాగా అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే బియ్యం కడిగి నానబెట్టిన దాంట్లో కొన్ని బియ్యం ఉన్నాయని అయితే అందులో కొన్ని వాటర్ అయితే వేసి ఒకసారి మరీ కలిపేసి ఇలా దాంట్లో అయితే పోసేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే బియ్యం అయితే వేసేసాను అనమాట. ఒకసారి మంచిగా కలుపుకోవాలి, కింద మీద ఇలా కలిపేసి మూతనైతే పెట్టి ఇంకా అన్నం అయితే ఈలోగా ఉడుకుతుంది అనమాట. ఇంకా ఈలోగా అయితే పాలు అనేది కూడా కాగుతున్నాయి అనమాట. నాకైతే మార్నింగ్ ఇలా ఉన్నప్పుడైతే 4 పొయ్యిలు ఉంటే బాగుండు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి చేసుకోవచ్చు అని అనుకుంటారు. తర్వాత అయితే పిల్లలు వెళ్ళిపోయినాక ఎలాంటి పని ఉండదు కాబట్టి 2 పొయ్యిలే సరిపోతాయిలే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే మా అబ్బాయి అయితే ఆకలి వేస్తుంది అన్నాడు. వాడి కోసం అయితే పాలను అయితే వేడి చేస్తున్నాను అనమాట. వేడి చేసి అందులో కొంచెం పసుపునైతే వేసి ఇచ్చానమాట. ఎందుకంటే కొంచెం జలుబుగా ఉంది కాబట్టి, ఇంకా పసుపు పాలు అనేది తాగడం వల్ల జలుబు అనేది తగ్గుతుంది కాబట్టి ఇంకా 2 బిస్కెట్స్ అయితే ఇచ్చానమాట. ఈలోగా అయితే నెక్స్ట్ మనం అన్నం అయితే అవుతుందని చెప్పాను కదండి. ఇంకా కర్రీ కోసం అయితే కడాయి అయితే పెట్టేసి కడాయిలో నూనె అయితే వేసానండి. నూనె కాగిందని అన్నాక పల్లీలను అయితే వేసానండి. ఇంకా ఇక్కడైతే నల్ల నువ్వులు వేసానండి. కొంచెం నల్ల నువ్వులు వేయడం వల్ల కర్రీ అనేది బ్లాక్ అయితే అయ్యిందండి. ఇంకా మనమైతే ఎక్కువగా రెగ్యులర్గా ప్రతి ఒక్కరం అయితే నల్ల నువ్వులనే వాడుతుంటామా లేదా తెల్ల నువ్వులు వాడుతుంటామా, సారీ అండి. నేనైతే నల్ల నువ్వులను అయితే తక్కువగా వాడతానండి. కానీ ఇప్పుడు ఆరోగ్యపరంగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా నల్ల నువ్వులు వాడడం అనేది అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఉల్లిపాయలు, తర్వాత కొబ్బరి, తర్వాత కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని అయితే వేసానండి. ఈ మధ్య మా పిల్లల కోసం అయితే నువ్వులు కూడా లడ్డూలు చేసి అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే కరోనా ఎఫెక్టో ఏమోనండి, అందరూ బాడీలు అనేది నీరసంగా ఉంటున్నాయి, అంత హెల్త్గా కూడా ఉండట్లేరండి. అప్పట్లో ఇలాంటి అనారోగ్య సమస్యలు అయితే తక్కువగా ఉండేవండి. ఇప్పుడైతే చిన్నపిల్లల నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారంటే అలసిపోవడము, అంత ఎనర్జీ లేకుండా కనిపించడం అయితే ఉంటుందండి. సో ఇలాంటివి అయితే తీసుకోవడం వల్ల అప్పుడప్పుడు నువ్వుల లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, ఇలాంటివన్నీ చిరుధాన్యాలు వీటన్నిటిని వాడడం వల్ల ఇప్పుడున్న రోగాలను అయితే అరికట్టడంలో కొంచెం అయితే మనకైతే యూజ్ ఉంటుందని అయితే నేనైతే ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్గా అయితే మన తెల్ల దోశలు కూడా తినొద్దని చెప్తున్నారు కదండి. ఇంకా తెల్ల ఇడ్లీలు కూడా తినొద్దని అయితే చెప్తున్నారండి. ఆల్మోస్ట్ నేనైతే తెల్ల ఇడ్లీలు వాడడం అయితే తక్కువగానే చేశానండి. ఎక్కువగా ఇడ్లీలు చేస్తే జొన్న ఇడ్లీలు, రాగి ఇడ్లీలు, కొర్రల ఇడ్లీలు ఇలాంటివి అయితే చేస్తున్నాను అనమాట. దోశల విషయంలో కూడా అలానేనండి. ఇంకెందుకండి, కొన్ని డబ్బులతోని మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఉన్న దాంట్లో అయితే చేసుకొని తినడం వల్ల ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవాలండి. మనకు తర్వాత అనారోగ్యం వచ్చి మన దగ్గర డబ్బులు లేకుంటే బాధపడే కంటే ఉన్నంతలో తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని మనం అయితే కాపాడుకోవడానికి అయితే చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేయాలండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఉల్లిపాయలు వేగాయండి. అందులో కొంచెం పసుపు అయితే వేసి మూత పెట్టానమాట. పల్లీలు ఇవన్నీ నూనెలో వేగుతాయని అయితే ఇక్కడ ఫైనల్గా అన్నం అయితే ఎసరేసిన తర్వాత అయితే ఇలా కలుపుకున్నాం కదండి, దమ్ముకేయనికైతే మరొకసారి కిందికి మీదికైతే అన్నాన్ని అయితే అంటున్నాను అనమాట. ఇక ఇప్పుడైతే అన్నాన్ని అయితే చిన్న మంట మీద చేసేసుకోవాలండి, అన్నం మాడిపోతుంది కాబట్టి. ఇంకా పాత బియ్యం కాబట్టి మంచిగా అన్నం అయితే పూలు విడివిడిగా వచ్చిందండి. చూస్తానికైతే చాలా బాగుంది, అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా అయితే అన్నాన్ని అయితే చిన్న మంట పెట్టేశాను. ఇంకా ఇక్కడ చింతపండును కూడా డైరెక్ట్ వేసేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు చింతపండు కూడా ఎక్కువ వాడొద్దు, అల్సరు, పులుపు తక్కువ తినాలి అని అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మా పిల్లల విషయానికి వచ్చేవరకు ఇలా ఏంటి అనిపిస్తుందండి. అప్పుడే మంచిగా ఉండే మన చిన్నతనంలో ఏది తిన్నా ఏం చేసినా అనారోగ్యం సమస్యలు అనేది తక్కువగా వచ్చేదండి. ఇప్పుడు ఉప్పు తిన్నా తప్పే ఉంది, పప్పు తిన్నా తప్పే ఉందండి. ఉప్పు తింటే ఉత్యం, పప్పు తింటే పైత్యం అన్నట్టు అయిపోయిందనమాట. ఇక ఇక్కడైతే నేనైతే వాటర్ తాగిన తర్వాత 1 అవర్కి మళ్ళీ జీరా వాటర్ అయితే తాగుతానండి. జీరా వాటర్లో నేనైతే ధనియాలు, సోంపు, వాము ఇవన్నీ వేసి అయితే మసల పెట్టుకొని అయితే దాన్ని అయితే డికాషన్ లాగా అయితే అవుతుంది కదండి, దాన్ని అయితే తాగిస్తాను అనమాట. ఇంకా ఈలోగా అయితే మిక్సీలోకి అయితే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు, ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని మసాలా కోసం అయితే ఇక్కడైతే నేను కారం పొడిని అయితే రుచికి సరిపడినంత కారం పొడిని కూడా వేసేస్తున్నాను. తర్వాత అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులోనే వేసాను అనమాట, అందులో వేస్తే మాడిపోతుందని.
ఇంకా తర్వాత అయితే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్సీ పట్టేసుకుందామని అయితే పెట్టుకున్నానండి. ఈలోగా అయితే నల్ల నువ్వుల లడ్డూలు అయితే చేశానండి బెల్లం వేసి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాంటి లడ్డూలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటివి అయితే అలవాటు చేసుకోండి. మన పిల్లలకు అలవాటు చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న జంక్ ఫుడ్కి తక్కువ తినడమే మంచిదండి. పిల్లలైతే ఇంట్లో చేసినవి తినడం వల్ల కొంచెంలో కొంచెమైనా ఆరోగ్యాన్ని మనమైతే కాపాడిన వాళ్ళం అవుతాం. మన పిల్లలకైతే లాస్ట్ టైం అంటే పురాతన కాలంవి అలవాటు చేసిన వాళ్ళం అవుతామని అయితే నా అభిప్రాయం అండి. ఇంకా ఈలోగా అయితే మా చిన్న పాప అయితే అక్కడ అన్నీ సర్దేస్తుందనమాట. స్నాక్స్ కిందకని జామకాయలు అవన్నీ పెట్టాను కదండి. ఇలా నల్ల నువ్వుల లడ్డూలు ఒక్కొక్కటి పెట్టేసుకోండి అని చెప్పాను. ఇంకా మిక్సీకి అయితే పట్టేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసి పట్టానండి. ఇంకా ఈలోగా అయితే మన మసాలా గ్రేవీకి రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే వంకాయలలో పుచ్చులు చూసుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట. వంకాయలు అయితే అన్నీ ఒకే సైజు వంకాయలు అయితే తెచ్చానండి, చిన్నవి. ఇంకా వంకాయలు అప్పుడప్పుడు చేదు కూడా వస్తాయండి. నాకైతే ఇలా 2-3 సార్లు కూర వండాకైతే కర్రీ అనేదంతా కొంచెం చేదుగా అనిపించిందండి. ఇంకా ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి కడుగుతున్నాను అనమాట. ముందుగా కడిగేసాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కుంటే కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదండి. ఇక ఫైనల్గా అయితే అన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళేదాకైతే ప్రతి ఒక్క ఫ్యామిలీకి అయితే హడావిడే ఉంటుందని అయితే చెప్తానండి. మదర్ అనేది తల్లి వల్ల పిల్లలైతే కొంచెం తల్లి చేస్తున్న పనులను చూసుకుంటూ నేర్చుకోవాలని అయితే నా అభిప్రాయం అండి. పిల్లలకైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, పని అనేది అయితే కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు అయితే నేర్పిస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే కడాయి పెట్టేశాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయినాక తర్వాత అయితే ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసేయాలండి. వేసి చిన్న మంట మీద అయితే పెట్టుకోవాలండి. వంకాయలు అనేది కొంచెం నూనెలో మంచిగా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వంకాయలు అయితే నూనె కాగిన తర్వాత ఒకదాని వెనుక ఒకటైతే వేసానండి. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే వంకాయ కర్రీ అనేది ఒక 5-6 సార్లు అయితే పెట్టానండి. ప్రతిసారి వండుతామండి, ప్రతిసారి ఒకే టేస్ట్ మాత్రం రాదండి. ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా ఇక్కడ పాలను కూడా కాగపెట్టేస్తున్నాను అనమాట. చూసారా, కొంచెం నూనెలో అయితే మగ్గాయండి. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చాలా మటుకైతే మసాలా వంకాయ అని అంటే వంకాయలో మసాలాను స్టఫ్ చేసి కూడా వండుతారండి. అలా వండినప్పుడు ఏమవుతుందంటే మసాలా అనేది మాడిపోతుంది, వంకాయ అనేది ఉడకడం తక్కువగా అయిపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ వంకాయలని నూనెలో ఉడికించిన తర్వాతనే మసాలాను వేసుకుంటే మనకు బాగుంటుందండి. అప్పుడు మనకు కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది, వంకాయ కూడా మంచిగా నూనెలో వేగినట్టు ఉంటుందండి. ఇక్కడైతే కొంచెం ఉప్పు పసుపునైతే వేసి ఇలా వంకాయలను అయితే ఒకసారి కలిపేసి ఇంకా ముందుగా మన మసాలా రెడీ అయిపోయింది కదండి, దాన్ని అయితే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వేసి అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇందులో కొంచెము గ్రేవీకి మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవచ్చండి. ఇలా ముద్ద వంకాయ అంటే ఇలా గట్టిగానే మసాలా అనేది ముద్దలాగా ఉండి కూడా చేసుకున్నా బాగుంటుందండి. కొంచెం మా ఇంట్లోకి మాత్రం గ్రేవీ లాగా ఉంటేనే ఇష్టం అనమాట. కొంచెం గ్రేవీ కావాలని అయితే చెప్తారనమాట. ఇలా మసాలా వంకాయ ముద్దలాగా వండినప్పుడు మాత్రం పప్పుచారు అలాంటివి ఉంటే అలా బాగుంటుందని అయితే అంటారనమాట. సో ఇక్కడైతే నేను చింతపండు ఇవన్నీ డైరెక్ట్ మిక్సీలోనే వేసాను కాబట్టి ఇక్కడైతే మిక్సీ కడిగిన వాటర్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఫైనల్గా. ఇక్కడ చూడండి, ఇలా మొత్తాన్ని అయితే కలిపేసాను అనమాట. ఇంకా నేనైతే ఈ మార్నింగ్ ఎందుకు పెట్టుకున్నాను, ఈ మసాలా వంకాయ తర్వాత పిల్లలు వెళ్ళాక చేయొచ్చు అనుకోవచ్చు కదండి. కాకపోతే పిల్లలకి ఇష్టం కదండి, పిల్లలకి ఇష్టమైనది వండి పెడితే వాళ్ళు కొంచెం ఎక్కువగా తింటారు, ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదండి. సో మొత్తానికైతే గరం మసాలాని అయితే వేసానండి. వేసి ఫైనల్గా మరొకసారి అయితే కర్రీని కలిపేసుకుంటాను అనమాట. ఇంకా మన దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో వంకాయ ఉడికిందా లేదా అని అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా టైం అవుతుందని అయితే ఇంకా బాక్స్లోకి అయితే కర్రీని అయితే కట్టేస్తున్నాను అనమాట. మావాడైతే వంకాయ వద్దు మమ్మీ అని అయితే చెప్పాడనమాట. సరే గ్రేవీ వేస్తానులే అని అయితే అన్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే ఆకలి వేస్తుందంటే ఇంకా అన్నం అయితే అయ్యింది కదా, వేడివేడి వెజిటేబుల్ రైస్ అలాగే వేడివేడి మన మసాలా వంకాయ అనమాట. వచ్చేసేయండి మరి తిందాం మరి. ఇంకా పిల్లలకైతే ఇలా అన్నం అయితే పెట్టిచ్చేస్తున్నాను, వెళ్ళి కూర్చొని తినండి అని చెప్తున్నాను. ఈలోగా నేను లంచ్ బాక్సులన్నీ ప్రిపేర్ చేసి కట్టేస్తాను అని చెప్తున్నాను. సో ఫైనల్గా మన మసాలా వంకాయ అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా బాక్సులలో అయితే వేసి కట్టేస్తున్నాను పిల్లలకైతే. ఇంకా మా పెద్దమ్మాయికి మా చిన్న అమ్మాయికి అయితే కట్టానండి. ఇంకా వేడివేడిగా టైంకి తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు కానండి, ఒక్కోసారి ఇంట్లో ఉంటారు ఉండరు అని అయితే నేను అందుకే మార్నింగే కట్టి పంపించేస్తాను. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో వీళ్ళ లంచ్ బాక్స్లోకి అయితే కర్రీని అయితే ప్యాక్ చేశాను అనమాట. అందరూ
ఎప్పుడు నవ్వుతూ హాయిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన నవ్వే మనకు బలాన్ని ఇస్తుంది అనమాట. సో రోజులో ఒక్కసారైనా ఏదైనా కొంచెం కామెడీ క్లిప్స్ అయినా చూసుకుంటూ నవ్వుతే మనలో ఉన్న దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివ్తోనైతే ఉంటామన్నమాట. సో ఇప్పుడున్న బిజీ లైఫ్లోనైతే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వెజిటేబుల్ అన్నానైతే ఇక్కడ బాక్సులో అయితే కట్టేస్తున్నాను పిల్లలకి. చూసారా, వేడి వేడి అన్నం పూలుగా విడివిడిగా వచ్చిందనమాట. సో ఈరోజైతే వీడియో అయితే చాలా లెంతీ వీడియోనైతే పెట్టేశానని. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా ముగ్గురికైతే బాక్సులు అయితే కట్టేశాను అనమాట. సో ఫైనల్గా అన్నం ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఇలా నేనైతే ప్రతిసారి అన్నం సపరేట్గా కర్రీ సపరేట్గా అయితే పెడతానండి పిల్లల కోసం అయితే. ఇంకా బాక్స్ తర్వాత మా వారి కోసం అయితే కొత్తిమీర నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా చూసారా, బట్టలు అంట్లు ఇంక ఇవన్నీ పని అయితే అయిపోయిందండి. ఈరోజైతే ఇలా చూపిస్తున్నాను అనమాట నేనేమేమి పనులు చేశాను అనేది అయితే. ఇంకా ఈలోగా అయితే మధ్యాహ్నం అయిపోయింది, నా లంచ్ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే వచ్చే టైం అయింది అనేది వాళ్ళకి స్నాక్స్ కిందకైతే ఈరోజు మార్కెట్లో అయితే ప్రతి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే స్వీట్ కార్న్లు అనేది తెస్తున్నానని చెప్పాను కదండి. ఇంకా ఈరోజు అయితే క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే చేశానండి. ఈ ఫుల్ వీడియోని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మనం హోటల్కి వెళ్ళినప్పుడు కొన్నే ఇస్తారండి, మనం డబ్బులు పెట్టి తీసుకున్న దాన్ని బట్టండి. కానీ అదే డబ్బులతోని మన ఇంట్లో ఫ్యామిలీ కోసం అయితే ఇలా చేసుకున్నామండి, ఎక్కువ మోతాదులో వస్తాయి, అందరం మంచిగా తృప్తిగా తినొచ్చు అని అయితే ఒక్కోసారి అయితే నా ఫీలింగ్ అనమాట. సో ఫైనల్గా అయితే క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. నిజానికైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆ క్రంచీనెస్ అదంతా కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో మొత్తానికైతే పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ కింద అయితే క్రిస్పీ కార్న్ అయితే ఇచ్చానమాట. తినండి అని అయితే చెప్తున్నాను, ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా చేసావు మమ్మీ అని అయితే నిజంగా అన్నారండి. ఇంకా ఈలోగా అయితే నాకు ఈవినింగ్ కాఫీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా పాలైతే కాగాయి. ఇంకా అందులో కాఫీ పొడి అయితే వేసేసి నేను కూడా కాఫీతో ఇలా స్నాక్స్ అయితే తిన్నానండి. ఇంకా ఈవినింగ్ అయినా ఏంటంటే వాకిలు ఇల్లు గల్లి అయితే ఊడ్చేసుకుంటున్నానండి. నాకైతే అప్పట్లో మా అత్తయ్య ఉంటుండే కాబట్టి హెల్ప్ చేస్తుండే అండి. ఒక మనిషి లేకపోతే ఆ వాల్యూ అనేది అయితే చాలా తెలుస్తుందండి. నా అభిప్రాయం అయితే ఇదండి. ఇంటికి పెద్దవాళ్ళైతే ఖచ్చితంగా ఉండాలనేది నా ఫీలింగ్ అండి. సో ఫైనల్గా అయితే చూసారా, సూర్యుడైతే వెళ్ళిపోతున్నాడు, చంద్రుడైతే వచ్చే టైం అయిపోతుందన్నమాట. ఇంకా పిండిన బట్టలన్నీ తెచ్చి ఇక్కడైతే పెట్టేశాను అనమాట. టైం వచ్చేసి 6 అవుతుందన్నమాట. ఇంకా లైట్స్ అయితే వేద్దామని అయితే లైట్స్ అయితే వేసానండి. చూసారా, ఇంకా వీడియో చేసేటప్పుడు కిచెన్ ఇదంతా ఇలా ఉందా, ఇంకా ఇంట్లో బాసాన్లు ఇవన్నీ కూడా ఇలా ఉండిపోయాయి అనమాట. ఇంకా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చేలోపు అయితే మళ్ళీ పని అంతా కంప్లీట్ చేసేసుకొని వాళ్ళ కోసం అయితే మళ్ళీ అదే అండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట. సో ఈరోజైతే మసాలా వంకాయ ఉంది కాబట్టి ఇంకా కొంచెం అన్నాన్ని అయితే వండేసి పెట్టేసుకుంటే అయిపోతుంది, లేదంటే చపాతీ చేసుకున్నా సరిపోతుందని అయితే నా ఫీలింగ్ అండి. ఇంకా మొత్తానికైతే ఇలా బాసాన్లు ఇల్లంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.